కాకినాడ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. అమృత్ భారత్ పథంలో భాగంగా కేంద్రం సుమారు 33 కోట్లు కేటాయించిందని ఎంపీ తెలిపారు. అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్ ను ఆధునీకరించి ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఇక పిఠాపురం రైల్వే స్టేషన్ కు 37 కోట్ల 25 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రైల్వే స్టేషన్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అమృత్ స్టేషన్లో సుమారు 32 కోట్ల 17 లక్షల రూపాయలతో దీన్ని మెరుగుపరిచే విధంగా, డెవలప్ చేసే విధంగా అంటే మన కూటమి ప్రభుత్వం దీనికి కేటాయించడం జరిగింది. అలాగే ఇచ్చిన వర్క్ని కూడా ఆన్ టైం 100% కంప్లీట్ చేసి కొత్త స్టేషన్కి ప్రారంభానికి రెడీ అయింది. సో వీళ్ళు చేసినవన్నింటినీ కూడా వచ్చి మొత్తం అందరూ ఆఫీసర్స్తో చర్చించడం, దీన్ని ఎలా చేశారని చూడటం కూడా ఇన్స్పెక్షన్ లాగా చేయడం జరిగింది. సో నిజంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా చూడొచ్చు, ఇదేం ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ కాదు. ఇది అంటే మన ప్యాసింజర్స్కి ఏసీ వెయిటింగ్ హాల్, అలాగే ఇక్కడ ఏసీ వెయిటింగ్. ఈ అమృత్ భారత్ స్టేషన్లో 32 కోట్లతో డెవలప్ చేసిన దాంట్లో ఏంటి అంటే ఎంటైర్ ఫకేడ్ని మార్చేశారు. అలాగే బయట రౌండప్ ఏరియాని కూడా చాలా చక్కగా మొత్తం దేశంలో ఉన్న మంచి లీడర్స్ను, నేతలను అందరినీ కూడా, ప్రముఖులందరినీ కూడా వాల్ పేపర్ మీద వేసి ఒక సెల్ఫీ తీసుకునే విధంగా బయట ఏరియానంతా కూడా ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ లాగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడికి మన ప్రధానమంత్రి గారైనా, ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా ఎక్కువ దీని గురించి కేటాయించేది ఏంటంటే వికలాంగుల్ని వాళ్ళ ప్రయాణాన్ని చాలా సౌకర్యంగా మార్చడంలో చాలా శ్రద్ధ పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ కానివ్వండి, లేకపోతే లిమిటేషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నిటినీ కూడా చాలా శ్రద్ధతో చేయటం జరిగింది. అలాగే ఎఫ్ఓబి లిఫ్ట్స్, ఎక్స్కలేటర్స్ అండ్ కొత్త షెల్టర్స్, ఏసీ వెయిటింగ్ హాల్, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్స్, దాంతోపాటు చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. అంటే 9 ట్రైన్లు వెళ్తున్నా సరే 90 ట్రైన్లు వెళ్ళే విధంగా మనం దీన్ని మార్చుకోవడం జరిగింది ఈరోజు.